హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళతో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి, నిఖిల్ కావలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటంటే తను ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చేస్తుందనమాట. దానికి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసిందనమాట. యాక్చువల్‌గా అంటే అది వెబ్ సిరీస్ లేకపోతే సిరీసా అంటే దాని గురించి అసలు ఏమీ తెలీదు. పార్ట్ టైమర్స్ అని చెప్పి మాత్రం ఒక క్యాప్షన్‌తో రిలీజ్ చేశారనమాట. అంటే త్వరలో మీకు ఒక సర్ప్రైజ్‌తో రాబోతున్నానని చెప్పి రిలీజ్ చేసింది. నాకు తెలిసి వెబ్ సిరీస్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇదైతే మనకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తనూజ 'బిగ్ బాస్' సీజన్ 9 నుంచి వచ్చిన తర్వాత జాతిరత్నాల్లో మామూలు ప్రోగ్రాము వచ్చింది ఫస్ట్. ఇప్పుడు అసలు మామూలుగా ఒక న్యూ ప్రాజెక్ట్ ఫస్ట్ వచ్చింది ఇదే అనమాట. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ప్లస్ దీనికోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. ప్లస్ దీనికి రిప్లై కూడా ఇచ్చాడు. అంటే ఇట్లా పోస్ట్ చేసిన వాటికి చాలామంది రిప్లైలు ఇచ్చారు. కళ్యాణ్ పడాల అయితే ఆల్ ది బెస్ట్ టు యువర్ ఎంటైర్ టీమ్ అని చెప్పి రిప్లై కూడా ఇచ్చాడనమాట. అంటే ఇంక మనం చెప్పాల్సిన పని లేదు. వెంటనే రియాక్ట్ అయ్యాడు కళ్యాణ్ పడాల. వీళ్ళ మధ్య బాండింగ్ లేదు. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు. ఇవన్నీ రూమర్స్‌కి చెక్ పెట్టారని చెప్పి ఇక్కడ చెప్పొచ్చు. ఇదే కాదు, ఫ్రెండ్‌షిప్ డేకి తనూజ బిర్యానీ పంపించింది మన కళ్యాణ్ పడాలకి. ఆ బిర్యానీ చాలా టేస్టీగా, యమ్మీగా ఉందని చెప్పి కూడా తను రిప్లై పంపించాడు. యాక్చువల్‌గా ఇవన్నీ అసలు వాళ్ళు పోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఇట్లా ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, గొడవ పడుతున్నారు అని చెప్పి, ఇట్లా వాళ్ళ మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోస్ట్ చేశారు. సో, ఈ పోస్ట్‌ల వల్ల మనకు అర్థమవుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉందనేది. ఇద్దరు ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా కలిసున్నారో బయట కూడా అంతే కలిసున్నారు. సో, వాళ్ళ గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్లస్ మనకి నేను ఆల్రెడీ చెప్పాను కదా! 'హతా' మూవీ ప్లస్ 'కళ్యాణ్ పడాల' సాంగ్ ఒకేసారి రిలీజ్ అవుతుందేమోనని. బట్ 'హతా' మూవీ కదా! ఇప్పుడు మనకి ఈ వెబ్ సీరీస్ అయితే రాబోతుంది. చూడాలి. ఈ వెబ్ సీరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకో 2, 3 డేస్‌లో వాళ్ళు చెప్తారనమాట. సో, ఇదంతా పక్కన పెడితే 'కళ్యాణ్ పడాల' సాంగ్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. 'కళ్యాణ్ పడాల' కూడా ఒక పోస్ట్ చేశాడనమాట. మనకు ఆల్రెడీ తెలిసి ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చాడు కదా! ఇంటర్ చదివిన పిల్లలకి ఆహ్, ఇయర్లీ 15,00,000 సాలరీతో ఒక ఏఐ కోర్స్ ఉందని చెప్పి, ఆ కోర్స్‌కి సంబంధించి దాని ఫుల్ డీటెయిల్స్ ఒక మెసేజ్ లాగా పెట్టాడు. దానికి సంబంధించిన పోస్ట్ ఇక్కడ పెడుతున్నా చూడండి. ఇది కూడా సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఎందుకంటే చాలామందికి ఇంటర్ తర్వాత ఏం చేయాలో తెలీదు. సో, ఇంటర్ తర్వాత కొంతమంది ఆపేసి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా! సో, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందని చెప్పి పెట్టాడనమాట. సో, వాటికి సంబంధించినయి అన్నీ పెడుతున్నాను. ప్లస్ తనూజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఏమైనా చేయబోతున్నారా అని చెప్పి అడిగారు గదా! ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. తనూజ మన సర్ప్రైజ్‌తో రాబోతుందని చెప్పి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఇదే ఆ సర్ప్రైజ్. యాక్చువల్‌గా తను ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇంతకుముందు చేసిన క్యారెక్టర్ కాకుండా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ వెబ్ సీరీస్‌తో రాబోతుంది. వెబ్ సీరీస్ అంటే ఇంకా 4 ఎపిసోడ్స్ వస్తుంది. ప్లస్ వీకెండ్‌లో అట్లా ఫ్రైడే రిలీజ్ చేస్తారు. అది మనకు తెలిసిందే. సో, ఫస్ట్ టైమ్ వెబ్ సీరీస్‌లో ఫస్ట్ మన తనుజని చూడబోతున్నాం. మీకందరికి ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి త్వరలో తను కూడా ఒక వెబ్ సీరీస్ రిలీజ్ చేయబోతున్నాడు. ఆ వెబ్ సీరీస్ ఏంటి అనేది తను సాంగ్ రిలీజ్ అయిన తర్వాత స్టేజ్ మీద చెప్పే ఛాన్స్ ఉంది. బట్ చూడాలి. అంటే స్టేజ్ మీద తను ఒకటి చెప్తానన్నాడు గుర్తుందా? తనకి ఆహ్, ఈ వెబ్ సీరీస్ చేసేటప్పుడు ఒక అప్రిసియేషన్ వచ్చింది. అది ఆహ్, ఒక పెద్ద స్టార్ నుంచి వచ్చింది అన్నట్టు చెప్పాడు. మనకి ఆల్రెడీ గెస్ చేసాము. ఆ గెస్ ఏంటో మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. ప్లస్ చూడాలి. ఇప్పుడు ఎవరు చెప్పారు అనేది కళ్యాణ్ పడాల చెప్తాడు. ప్లస్ కళ్యాణ్ పడాలని ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా కలుస్తున్నారట మూవీ తీయడానికి. ఇంతకుముందు కలిసారు. కానీ ఇంతవరకు ఏ మూవీ తీయలేదన్నారు. బట్ మూవీస్ తను సైన్ గూడా చేశాడు. అవి స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పి కూడా చెప్పాడు గదా! ఇప్పుడు తను ఆల్రెడీ వాటిల్లోనే ఆ వర్క్‌లోనే చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆల్బమ్ రిలీజ్ అయిన వెంటనే అవన్నీ గూడా వస్తాయన్నమాట. 'డిమాండ్ పవన్' రీతూది వచ్చేసి ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది. 'బంగారం' అని చెప్పి ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది. అది తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు 'డిమాండ్ పవన్.' సో, అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన పోస్ట్ కూడా పెడుతున్నా చూడండి. చాలామంది నేను పెట్టిన వాటికి మెసేజ్ పెట్టారు. ఏంటంటే 'డిమాండ్ పవన్', 'రీతు', 'కళ్యాణ్ పడాల', 'తనూజ' నలుగురు కలిసి ఒక వెబ్ సీరీస్ చేస్తే బావుంటుందని. నలుగురు కలిసి డాక్టర్‌గా చేస్తే బావుంటుందని చెప్పి మెసేజ్ చేశారు. ఆఫ్‌కోర్స్ డాక్టర్‌గా అని కాదు. ఏ యాక్టింగ్ చేసినా కూడా నలుగురు కలిసి ఒక వెబ్ సీరీస్‌లో ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కదా! అందరికీ పండగే అని చెప్పొచ్చు. సో,
తనూజ గురించి ఎవరైతే నెగెటివ్ చేశారో వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టినట్టు అయిందనమాట ఇప్పుడు. ఎందుకంటే తనూజ, కళ్యాణ్ వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు, ఇద్దరు గొడవ పడ్డారని చెప్పి చాలా రూమర్స్ స్ప్రెడ్ చేసేసారు తనూజ లైవ్‌లోకి వచ్చినప్పుడు. సో, ఇప్పుడు వాటన్నిటికి చెక్ పెట్టినట్టు తనూజ, కళ్యాణ్ ఇద్దరు కలిసే ఉన్నారు. 'బిగ్ బాస్' హౌస్‌లో ఎట్లా ఉన్నారు, బయట కూడా అంతే ఉన్నారన్నట్టు మనకిప్పుడు ప్రూఫ్స్‌తో సహా తెలిసిపోతుంది. సో నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను గదా! ఆ వీడియోలో కొంతమంది ఒక ఛానల్ వాళ్ళు ఫుల్లు నెగెటివ్ చేసేసారు. ఇప్పటికి కూడా నెగెటివ్ చేస్తూనే ఉన్నారని చెప్పాను గదా! ఆ ఛానల్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఒక న్యూస్ ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ న్యూస్ ఏంటంటే ఇప్పుడు తనూజ మ్యారేజ్ చేసుకోబోతుందన్నట్టు. తనూజ మ్యారేజ్ చేసుకోబోతుందంటే అసలు ఎవరినైనా ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు తను 'బిగ్ బాస్' హౌస్ నుంచి వచ్చిన తర్వాత తనకి వచ్చినన్ని ఆఫర్‌లు ఎవరికీ రాలేదు. ప్లస్ బయట ఈవెంట్స్‌లో తనే ఎక్కువగా ఉంటుందిప్పుడు. ఆ ఈవెంట్స్ అంటే ఎక్కడికెళ్ళినా గూడా తనూజనే ఎక్కువ పిలుస్తున్నారు. హీరోయిన్స్‌ని మించిన క్రేజ్ ఉంది. వెబ్ సీరీస్‌లో చేస్తుంది, మూవీస్‌లో చేస్తుంది. ప్రోగ్రామ్స్‌లో కూడా తన్నే పిలుస్తున్నారు. సో, ఇంత క్రేజ్ ఉండి ఈ టైంలో ఎవరన్నా మ్యారేజ్ చేసుకుంటారా? సో, ఇదంతా అయితే రూమర్స్. ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళని ఆల్రెడీ తనూజ చెప్పింది. నేను ఇంకా ఎవరిని టాలరేట్ చేయను. కంపల్సరీ వాళ్ళ మీద కంప్లెయింట్ కూడా ఇస్తానని చెప్పింది కదా! చూడాలి. అంటే దాని గురించి కూడా ఏమన్నా మెసేజ్ పెడతారేమో అనేది చూడాలి. ప్లస్ తనూజ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే వార్నింగ్ ఇచ్చినట్టు నెగెటివ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని వదిలేది లేదని చెప్పి మ్యూచువల్ ఫ్యాన్స్ ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ కూడా పెట్టారు. దానికి సంబంధించిన పోస్ట్ కూడా దీనిలో ఫోటో ఒకటి షేర్ చేస్తున్నాను చూసేయండి. ప్లస్ కళ్యాణ్‌కి సంబంధించి కొంతమంది కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ వాళ్ళిద్దరి కోసమని వాళ్ళిద్దరివి అన్నీ హిట్ అవ్వాలని చెప్పి బయట అన్నదానాలు చేస్తున్నారని చెప్పి ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ కూడా షేర్ చేశారనమాట. అంటే వీళ్ళిద్దరికి మంచి జరగాలని చెప్పి అందరూ ఇట్లా చేస్తుంటే కొంతమంది నెగెటివ్ జరగాలని చెప్పి కూడా చేసేవాళ్ళు చాలామందున్నారు. సో, చూద్దాం. అంటే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు గదా! ఎవరిని వదిలేది లేదు అని చెప్పి కూడా అంటున్నారుగా. ఏం జరుగుతుందనేది చూడాలి. సో, ఇప్పుడు నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, నిఖిల్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో తన అకౌంట్‌లో రీసెంట్‌గా ఒక ఫోటో షూట్ చేయించుకునేది. దానికి సంబంధించి ఒక ఫోటోస్ షేర్ చేశాడు. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తను ఒక న్యూ వెబ్ సీరీస్ చేయబోతున్నాడట. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు తను 'విక్రమాన్' డ్యూటీ చేస్తున్నాడు. ఆ 'విక్రమాన్' డ్యూటీ కూడా ఇప్పుడు చాలా హిట్ అయింది. దానిని వెబ్ సీరీస్ నుంచి మూవీగా కూడా కన్వర్ట్ చేద్దామని చెప్పి కూడా అనుకుంటున్నారట. బట్ వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. నిఖిల్, కావ్య వచ్చేసి ఇప్పుడు మనకి 'బిగ్ బాస్' హౌస్‌లోకి రాబోతుందని చెప్పి రూమర్స్ స్ప్రెడ్ చేశారు. రూమర్సే కాదు తనకి ఆల్రెడీ సైన్ చేసిందని చెప్పి కూడా మనకి తెలుస్తోంది. బట్ చూడాలి. అంటే ఎవరైనా హౌస్‌లోకి వెళ్ళిన తర్వాతే కదా నిజంగానే వెళుతున్నారా? లేకపోతే ఇదంతా రూమర్స్ అని తెలిసేది. కావ్య కూడా ఇప్పుడు ఫోటోషూట్ ఒకటి చేయించుకుంది. ఆ ఫోటోషూట్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన అకౌంట్‌లో షేర్ చేసింది. ప్లస్ నిఖిల్‌ది యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేశాడని చెప్పి అంటున్నారు. బట్ వాటి గురించి నాకైతే డీటెయిల్స్ తెలీదు. బట్ వాటి గురించి తెలిసినవంటే మీకు నేను పోస్ట్ చేస్తాను. కొంతమంది నిఖిల్ కావాలి గురించి అప్డేట్ పెట్టండి మేడం అంటున్నారు గదా! సో, నిఖిల్ కావాలికి సంబంధించిన అప్డేట్ ఇదే. వాళ్ళిద్దరూ వచ్చేసి కలిసారంటే ఇప్పటివరకైతే కలవలేదు. కలిసే ఛాన్స్ అంటే కావ్య వైపు నుంచి అయితే కలిసే ఛాన్స్ ఉంది. నిఖిల్ వైపు నుంచి అయితే కలిసే ఛాన్స్ చాలా తక్కువ. ఇంటర్వ్యూలో తను ఆల్రెడీ చెప్పాడు గదా! మూవ్ ఆన్ అయిపోయాను అన్నట్టే చెప్పాడు. సో, చూద్దాం. అంటే ముందు ముందు ఏం జరుగుతుందో మనకైతే తెలీదు గదా! సో, ఇప్పుడు అగ్నిపరీక్ష వచ్చేసి ఆగస్టు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్‌లో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీకే ఫస్ట్ వీకు. బట్ ఇంతవరకు దానికి సంబంధించి ప్రొమో గూడా రిలీజ్ అవ్వలేదు. సో, అంటే ప్రొమో అంటే ఇప్పుడు ఎవరైతే అగ్నిపరీక్ష అప్లై చేశారో వాళ్ళు ఆహ్, బయట చేస్తారు గదా! ఇంటర్వ్యూలు చేస్తారు. ఆ ఇంటర్వ్యూలకి సంబంధించి ప్రొమో గూడా రిలీజ్ అవ్వల. సో, రిలీజ్ అయిన తర్వాత మనం వాటిని ఎప్పుడు వస్తుందనేది చెప్పాలి. బట్ ఇక్కడ ఇంకో రూమర్ గూడా వచ్చింది గదా! కమిట్మెంట్ అడుగుతున్నారని చెప్పి. సో, అందుకని కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్. 'బిగ్ బాస్' సీజన్ 10 అయితే సెప్టెంబర్ 6థ్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీకెండ్స్‌లో అయితే అది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు 'బిగ్ బాస్' సీజన్ 9, సీజన్ 8 అప్పుడే స్టార్ట్ అయింది. సీజన్ 9 ఎంత హిట్ అయిందో మనకు తెలుసు కదా! సో, అవైతే డేట్స్ కన్ఫర్మ్. అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సాటర్‌డే, సండేలో ఏ డేట్ వస్తే ఆ డేట్ కన్ఫర్మ్‌గా స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇదొచ్చేసి నిఖిల్, కావ్య, తనూజ కళ్యాణ్ ప్లస్ 'బిగ్ బాస్' సీజన్ 10కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.